అనుభవం లేని నిపుణురాలు. రాసినవారు జహారా గారు. ఒక రాజుకు చదరంగమంటే చాలా ప్రీతి. ఆయన తన ఆస్థానంలోని మేటి చదరంగపు ఆటగాళ్లను కొలువుంచుకుని, తాను కూడా గొప్ప ఆటగాడే గనుక వారితో చదరంగం ఆడుతూ ఆనందించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆయన ఆస్థానానికి ఇద్దరు చదరంగం ఆటగాళ్లు వచ్చి, మహారాజా, మేము చదరంగాల్లో ఎన్నడూ ఓటమి అనేది ఎరుగం. మీ ఆస్థానంలో మేటి ఆటగాళ్లున్నారని తెలిసిన వారిని కూడా ఓడించాలని వచ్చాం అన్నారు. రాజు ఆ అగంతకులతో తాను తన వద్ద ఉన్న ఆటగాళ్లు చదరంగం ఆడటానికి తగు ఏర్పాట్లు చేశాడు. కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా ప్రత్యర్థులతోనూ ఒకేసారి ఆడి అందరి ఆటలు ఒక్కొక్కటే కట్టించారు. రాజు వారిద్దరితోనూ సమానమైన ఆటగాళ్లు తన ఆస్థానంలో లేరని గ్రహించాడు. కొత్త ఆటగాళ్లు విజయగర్వంతో సభ వారిని చూసి, ఈ సభలో ఇంకెవరన్నా చదరంగ నిపుణులుంటే మాతో ఆడి మమ్మల్ని ఓడించి మా బిరుదులు పుచ్చుకోవచ్చు అన్నారు. అప్పుడు ప్రేక్షకుల వెనుక నుంచి ఒక 9 ఏళ్ల పిల్ల ముందుకు వచ్చి, మహారాజా, వీరిద్దరితోనూ ఒకేసారి చదరంగం ఆడటానికి నాకు అనుమతి ఇప్పించండి అన్నది. మేటి ఆటగాళ్లను ఓడించిన నిపుణులతో ఈ పిల్ల చదరంగం ఏమి ఆడుతుంది? ఈ పిల్లను ఆడనిస్తే నేను అపహాస్యం పాలవుతానేమోనని రాజు సంకోచించాడు. కానీ కొత్త ఆటగాళ్లు మాత్రం ఆమె వయసు పాటించకుండా, రా అమ్మ, చేతనైతే మమ్మల్ని ఓడించు అన్నారు. అప్పుడు ఆ పిల్ల వారిద్దరినీ 2 గదులలో కూర్చోపెట్టి వారి ముందు చదరంగం బల్లలు పెట్టి పావులు అమర్చి ఒకరి వద్ద ఎత్తు వేసి మరొకరి వద్దకు వెళ్లి ఎత్తు వేస్తూ చదరంగం ఆడసాగింది. ఆషామాషీగా ఆడదామనుకున్న ఆ నిపుణులు ఈ పిల్ల ఉద్దండురాలని మొదటి 3 ఎత్తులలోనే గ్రహించారు. వారి ముఖాలు గంభీరంగా మారాయి. మరి కాసేపటికి ఇద్దరి ముఖాల చెమటలు పట్టాయి. ఆట పూర్తి కాక మునుపే ఇద్దరూ ఆట మానేసి, ఈ పిల్లను ఓడించటం మా తరం కాదు అని ఒప్పుకున్నారు. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. ఆ పిల్ల తండ్రి ప్రేక్షకులలోనే ఉన్నాడు. రాజు ఆయనను పిలిచి, ఇంత చిన్నపిల్ల చదరంగంలో ఎంత ఘటికురాలైతే నాకెందుకు చెప్పలేదు అన్నాడు. నాకు కూడా ఏమీ అర్థం కాకుండా ఉన్నది మహారాజా. ఇది 2 రోజుల క్రితమే చదరంగం పావులు ఎలా కదులుతాయో నేర్చుకున్నది అన్నాడు తండ్రి. అప్పుడు రాజు ఆ పిల్లను పిలిచి, అమ్మా, 2 రోజులలో ఇంత ఆట ఎలా నేర్చావు అని అడిగాడు. నాకు ఆట రాదు మహారాజా. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఓడించుకున్నారు. ఒకరికి తెల్ల పావులు, రెండొకరికి నల్ల పావులు ఇచ్చాను. తెల్లపావుల వారు వేసిన మొదటి ఎత్తు చూసి నల్లపావుల వారి మీద వేశాను. ఒకరి ఎత్తులు ఇంకొకరి మీద వేయటం తప్ప నేనేమీ చేయలేదు అన్నదా పిల్ల. ఆమె యుక్తికి అందరూ సంతోషించారు. రాజు అగంతకులతో పాటు ఆమెను కూడా సత్కరించాడు. న్యాయదేవత. రాసినవారు సి ఆదినారాయణ గారు. చీనా దేశంలో చాంగ్ అనే యువకుడు ఉండేవాడు. అతను పేదవాడు. తల్లిదండ్రులను చిన్నతనంలో పోగొట్టుకొని చాంగ్ ఆ పని ఈ పని చేసుకొని పొట్టపోసుకుంటూ తన తండ్రి మిగిల్చిపోయిన ఇంటిలోనే ఉంటున్నాడు. చాంగ్ ఇంటి సమీపంలోనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. తల్లిదండ్రులు లేని చాంగ్ను తన కింద నౌకరుగా పెట్టుకుని ఏదో వంక పెట్టి చాంగ్ ఉంటున్న ఇల్లు స్థలము కాజేయాలని వ్యాపారి ఎంతో ప్రయత్నించాడు. కానీ చాంగ్ వ్యాపారి బుద్ధి బాగా తెలిసినవాడు కావటం చేత ఆయన కింద పనిచేయటానికి ఒప్పుకోలేదు. చాంగ్ గృహదేవత టోంగో. ఆమె చీనా వాళ్ళ న్యాయదేవత. చాంగ్ పనికి బయలుదేరే ముందు రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో టోంగో విగ్రహానికి దండం పెట్టుకునేవాడు. యుక్త వయస్కుడయ్యే నాటికి చాంగ్ చాలా డబ్బు కూడపెట్టాడు. ఆ కుర్రవాడు ఎప్పుడూ ఆనందంతోనూ ఉత్సాహంగానూ ఉండటం గమనించి వ్యాపారి అసూయపడ్డాడు. చాంగ్ ఆనందోత్సాహాలకు కారణం ఏమిటో తెలియాలని వ్యాపారికి బుద్ధి పెట్టింది. ఒక రాత్రి ఆయన చాంగ్ ఇంటిని సమీపించి కిటికీలో నుంచి తొంగి చూసి నిర్ఘాంతపోయాడు. చాంగ్ పక్కన ఒక పెద్ద పెట్టె ఉన్నది. చాంగ్ బంగారు నాణాలు ఎంచి అందులో పోస్తున్నాడు. తర్వాత అతను తన జేబులో నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసి వాటిని కూడా పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భూమిలో పెట్టి పైన ఒక కొయ్యి పలక కప్పి ఆ పలక మీద టోంగో విగ్రహాన్ని, పూజా సామాగ్రిని అమర్చి ఆ సమీపంలోనే పక్క వేసుకుని పడుకున్నాడు. ఇదంతా కళ్ళారా చూసి తన ఇంట్లోకి తిరిగి వచ్చిన వ్యాపారికి ఆ రాత్రి కన్ను మూత పడలేదు. కుర్రకుంక ఎంత బంగారం పోగు చేసి దాచాడు, దాన్ని ఏ విధంగానైనా సరే కాచేయాలి అనుకున్నాడాయన. మర్నాడు చాంగ్ పనికి వెళ్ళగానే వ్యాపారి ఎలాగో చాంగ్ ఇంట ప్రవేశించి
టోంగో విగ్రహాన్ని పక్కకు జరిపి పలక ఎత్తి గుంటలో ఉన్న పెట్టె తెరిచి అందులో ఉన్న బంగారం తీసి తన సంచిలో వేసుకుని పెట్టె మూసి పైన పలక దాని మీద విగ్రహము ఎప్పటిలాగే పెట్టేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చాంగ్ ఇంటికి తిరిగి వచ్చి చూసుకుంటే బంగారం లేదు. చాంగ్ చాలా దిగులు పడ్డాడు. బాగా ఆలోచించి చూడగా తన బంగారం దొంగిలించిన వాడెవడో తనకు తెలిసిన వాడే అయి ఉంటాడని అతనికి అనిపించింది. తెల్లవారగానే చాంగ్ న్యాయాధికారి వద్దకు వెళ్లి జరిగినది చెప్పి తన సొమ్ము తనకు తిరిగి వచ్చేటట్టు చూడమని వేడుకున్నాడు. న్యాయాధికారి చాంగ్‌ను పంపేసి చాలాసేపు ఆలోచించిన మీదట ఆయనకు వ్యాపారి మీదనే అనుమానం కలిగింది. ఏమైనా దొంగను పట్టుకోవలసిన బాధ్యత తన పైన ఉన్నది కనుక రాత్రిళ్ళు చాంగ్ ఇంటి వద్ద రహస్యంగా కాపలా కాయటానికి ఆయన ఒక మనిషిని పెట్టాడు. 2 రోజుల పాటు చాంగ్ ఇంటి ఛాయలకు ఎవరూ రాలేదు. కానీ మూడో రోజు రాత్రి వ్యాపారి చాంగ్ ఇంటిని సమీపించి కిటికీలో నుంచి తొంగి చూడటం కాపలావాడికి కంటపడింది. ఈ మాట కాపలావాడు పరిగెత్తుకు వచ్చి చెప్పగానే న్యాయాధికారికి వ్యాపారి మీద ఉన్న అనుమానం రూఢి అయింది. ఇక వ్యాపారిని దొంగగా పట్టుకోవటం మాత్రమే మిగిలి ఉన్నది. అందుకు కాను న్యాయాధికారి ఒక ఉపాయం ఆలోచించి దాన్ని చాంగుకు కూడా చెప్పాడు. నాలుగో రోజు రాత్రి వ్యాపారి వచ్చి కిటికీలో నుంచి చాంగ్ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. కిటికీకి వీపు పెట్టి ఒక స్త్రీ నిలబడి ఉన్నది. ఆమెకి ఎదురుగా చాంగ్ మోకరించి కూర్చొని నమస్కరిస్తున్నాడు. ఆ స్త్రీ చాంగ్‌తో, నాయనా, నీకు నా మీద గల భక్తి నాకు తెలుసు. ఎన్నో తరాలుగా మీ వంశం వాళ్ళు నన్ను పూజిస్తూ వస్తున్నారు. నీకు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. నీ సొమ్ము దొంగలించిన వాడెవరో నాకు తెలుసు. వాడు దొంగలించిన 1000 బంగారు నాణాలు నీకు ఇప్పించేస్తాను అన్నది. ఈ దృశ్యం చూస్తూ మాటలు వింటున్న వ్యాపారి ఆశ్చర్యంగా, 1000 నాణాలా? నూరేనే? నేను లెక్క పెట్టానే అని పైకే అంటూ తన ఇంట్లోకి పరుగు తీసి తాను కాచేసిన బంగారం ఉన్న సంచి పైకి తీసి బంగారు నాణాలను మళ్ళీ లెక్క పెట్టసాగాడు. అతను అలా లెక్క పెడుతుండగా న్యాయాధికారి 10 మంది భటులతో సహా వచ్చి వ్యాపారిని బంధించి వ్యాపారి చేత నేరం ఒప్పించి వ్యాపారికి 3 నెలల కారాగార శిక్ష విధించి చాంగు సొమ్ము చాంగుకు ఇప్పించాడు. ఈ సంఘటనతో న్యాయాధికారి ప్రతిష్ట పెరిగింది. టొంగో దేవత న్యాయాధికారులకు ప్రత్యక్షమై సహాయపడుతుందని ఒక నమ్మకం చీనాలో ఉండేది. కానీ అలాంటి న్యాయాధికారిని చూసిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. ఈ న్యాయాధికారికి టొంగో దేవత సహాయం ఉన్నదని ఒక విశ్వాసం ప్రజలలో వ్యాపించింది. ఆయన హయాంలో అన్యాయాలు బాగా తగ్గాయి. బెస్తవాడు నీటి దెయ్యం. రాసిన వారు సురేష్ ఆత్మారాం గారు. చైనా దేశంలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో ఒక నీటి దెయ్యం ఉండేది. ఆ దెయ్యం ఏ మనిషినైనా నదిలోకి లాగి చంపితే చాలు, దాని దెయ్యం బతుకు ఆ మనిషికి వస్తుంది. అదేమో మళ్ళీ మనిషిగా పుడుతుంది. అయితే ఆ ఊరు మరీ గొడ్డు పల్లెటూరు కావటం చేత పొరుగురు వారెవ్వరికీ ఆ ఊరికి వచ్చే అవసరమే ఉండేది కాదు. ఇహ ఆ ఊరి వారు ఎన్నడైనా నది దగ్గరకు వచ్చినా ఏదో ఒడ్డున కాసేపు కూర్చొని పోయేవారు కాని లోపలికి దిగేవారు కాదు. దాంతో ఆ దెయ్యానికి తన దెయ్యపు బ్రతుకు వదిలించుకోవటానికి వీలు లేకుండా పోయింది. ఆ గ్రామంలో నివసిస్తున్న ఒక బెస్తవాడు మటుకు వారానికి 2 రోజులు చేపలు పట్టటానికి నది మీదకు వచ్చేవాడు. వాడిని చంపటానికి దెయ్యం నానా తిప్పలు పడేది. వాడు నది మీద ఉన్నప్పుడు నదికి పొంగు తెప్పించి వాడి పడవకు కన్నం పెట్టి ఇలా నానా తంటాలో పెడేది. ఆ బెస్తవాడు చాలా తెలివిగలవాడు. అందువల్లే వాడు ప్రతిసారి ఎలాగో అలాగా ప్రాణాలు దక్కించుకునేవాడు. ఒకనాడు మామూలుగానే బెస్తవాడు చేపలు పట్టటానికి నది మీదకు వచ్చాడు. ఆ రోజు వాడిని ఎలాగైనా చంపి తన దెయ్యం బతుకు వాడికి అంటగట్టాలని దెయ్యం తీర్మానించుకుంది. అందుకే ఆ రోజు ఒక్క చేపను కూడా వాడి వల దగ్గరకు రానీయకుండా తరిమి కొట్టింది. చేపలు దొరికితేనే కాని తిండి గడవని ఆ బెస్తవాడు పొద్దుపోతున్నా చేపల కోసం నది మీదనే ఉండిపోయాడు. బాగా చీకటి పడ్డాక ఆ దెయ్యం వాడి పడవలోకి ఎక్కింది. అడుగులో అడుగు వేసుకుంటూ వాడి వెనక్కి వెళ్ళి దబీమని వాణ్ణి నీళ్ళలోకి తోసేసింది. వెంటనే తనూ దూకి వాణ్ణి బుడుంగు బుడుంగుమని 3 సార్లు నీళ్ళల్లో ముంచింది. తర్వాత వాణ్ణి ఒడ్డుకు లాక్కొచ్చి వాడి మొహానికి ఇంత బురద పులిమి వాడి నోట్లో దెయ్యపు గుర్తింపు పత్రం పెట్టింది. వెంటనే సంతోషంతో దెయ్యాల రాజు వద్దకు పరుగులు తీసింది. అయితే బెస్తవాడు నిజంగా చావలేదు.
దెయ్యం తనని నీళ్లల్లోకి ముంచినప్పుడు ఊపిరి బిగపట్టి చచ్చిపోయినట్టు నటించాడు. అంతే. దెయ్యం కనుమరుగవగానే వాడు గబాలున లేచి కూర్చున్నాడు. నోట్లో ఉన్న దెయ్యపు గుర్తింపు పత్రాన్ని బొడ్లో దోపుకొని ఉరుకులు పరుగుల మీద ఇంట్లోకి వచ్చి పడి తలుపులు బిడాయించుకున్నాడు. ఇంతలో దెయ్యాల రాజు సభకు వెళ్ళిన నీటి దెయ్యాన్ని ఆ రోజు తలవాచేటట్లు చివాట్లు పెట్టాడు. బెస్తవాడు చచ్చిపోలేదని చెప్పాడు. మనుషుల దగ్గర దెయ్యపు గుర్తింపు పత్రం ఉండకూడదని, అది గనక బెస్తవాడి దగ్గరే ఉండిపోతే నీటి దెయ్యం ఎప్పటికీ దెయ్యంగానే ఉండిపోతుందని భయపెట్టాడు. దాంతో దెయ్యం గుండెలు గుబేలుమన్నాయి. అది ఒక్క అంగలో నది దగ్గరకు వచ్చింది. అక్కడ దానికి బెస్తవాడు కనిపించలేదు. వెంటనే బెస్తవాడి ఇంటికి వెళ్ళింది. తన గుర్తింపు పత్రం ఇచ్చేయమని వాడి కాళ్ళ వేళ్ళ పడింది. బెస్తవాడికి కూడా దెయ్యాన్ని చూస్తే జాలి వేసింది. అయినా తను చేపలు పట్టటానికి వచ్చిన ప్రతిసారి తన వలను చేపలతో నింపుతానని మాట ఇస్తేనే గుర్తింపు పత్రం ఇస్తానని షరతు పెట్టాడు. మరో గత్యంతరం లేక నీటి దెయ్యం అందుకు ఒప్పుకుంది. కాలం గడిచే కొద్దీ బెస్తవాడు దెయ్యం మంచి మిత్రులయ్యారు. మంచి రుచికరమైన చేపల్ని దెయ్యం వాడి వలలోకి తరిమేది. వాడి పడవలో కూర్చొని వాళ్ళిద్దరూ గంటల కొద్దీ ముచ్చట్లు చెప్పుకునేవారు. అప్పుడప్పుడు బెస్తవాడు దెయ్యాన్ని తన ఇంటికి భోజనానికి కూడా పిలిచేవాడు. భోజనం చేస్తూ ఇద్దరూ కష్టసుఖం చెప్పుకునేవారు. ఒకనాడు బెస్తవాడి ఇంట్లోకి భోజనానికి వచ్చిన నీటి దెయ్యం ఇలా అంది. మిత్రమా, ఇహ రేపటితో నాకు ఈ దెయ్యపు చెర వదిలిపోతుంది. రేపు ఓ ముసలావిడ నది దాటి పొరుగురు వెడుతుంది. ఆవిడ తెప్ప నది మధ్యకు రాగానే ఆవిడ్ని నీళ్లల్లోకి లాగి చంపేస్తాను. ఈ సంగతి వినగానే బెస్తవాడి గుండెల్లో రాయి పడింది. మిత్రమా, నీకు దెయ్యపు బతుకు కష్టంగానే ఉంటుంది, ఒప్పుకుంటాను. కానీ మన స్నేహం గురించి ఆలోచించు. అదీ కాక నువ్వు వెళ్ళిపోతే నా గతేమవుతుంది చెప్పు అన్నాడు. నీటి దెయ్యం కాసేపు ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయింది. తర్వాత గిన్నెలో ఉన్న చేపల పులుసును గడగడ తాగేసింది. గొంతు సర్దుకుని, సరే, ఇంకో 3 ఏళ్ల పాటు దెయ్యంలాగే ఉండిపోతాను అంది. ఆ 3 ఏళ్లలో వాళ్ళిద్దరూ ప్రాణమిత్రులయ్యారు. రోజూ దెయ్యం బెస్తవాడి ఇంటికి వచ్చేది. వాడు చేపలతో రకరకాల వంటలు చేసి దానికి పెట్టేవాడు. భోజనం అయిపోయిన తర్వాత కూడా బాగా పొద్దుపోయేదాకా ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చునే పోయేవారు. 3 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఒకనాడు దెయ్యం నీటి అడుగున ఉన్న తన ఇంటికి బెస్తవాణ్ణి విందుకు పిలిచింది. మిత్రమా, ఇదే మన ఆఖరి విందు. రేపు మీ పక్కింటావిడ చాంగ్షాన్ నదిలో దూకి చస్తోంది. ఇహ నా దెయ్యపు బతుక్కి తెరపడుతుంది అంది. బెస్తవాడికి ముద్ద నోటికి పోలేదు. విచారంతో మొహం రంగులు మారింది. ఏం? ఎందుకు చస్తుందావిడ? అన్నాడు. ఏం లేదు, మొగుడు పెళ్ళాల కీచులాట. రేపు బాగా ముదిరి పాకాన పడుతుంది. అందుకే ఆవిడ వచ్చి నదిలో దూకుతుంది. ఇంటికి వెళ్ళిన బెస్తవాడికి మనసు మనసులో లేదు. పక్కింటి చాంగ్షాన్ వాడికి బాగా తెలుసు. ఆవిడ చస్తే ఆవిడ భర్త రెక్కలు విరిగిన పక్షిలా అవుతాడు. పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు. అందుకే చాంగ్షాన్ని ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. నీటి దెయ్యానికి కోపం వచ్చి తనకు చేపలు అందనీయకపోయినా పర్వాలేదనుకున్నాడు. తెల్లవారక ముందే వెళ్లి నది ఒడ్డున కూర్చున్నాడు. కాస్త పొద్దు తిరగగానే చాంగ్షాన్ ఏడుస్తూ నది దగ్గరకు వచ్చి ఒక్క గెంతులో నదిలోకి దూకింది. బలమైన కెరటాలు ఆమెను లోపలికి లాగివేశాయి. ముందు వెనుక చూడకుండా బెస్తవాడు కూడా నదిలోకి దూకాడు. ప్రాణాలకు తెగించి మునిగిపోతున్న చాంగ్షాన్ను బయటకు లాగాడు. దెయ్యం ఇదంతా చూస్తూనే ఉంది. ఆ ఇద్దరినీ దెయ్యం ఒక చిటికెలో చంపగలిగేది. కానీ చంపటానికి దానికి మనసు రాలేదు. అసలు ఇంకెవరినీ కూడా చంపకూడదనుకున్నది. బతుకంతా దెయ్యంగానే వెళ్లదిద్దామనుకుంది. నీటి దెయ్యం ఒక్కరిని కాదు, ఇద్దరిని చంపే అవకాశం వచ్చి కూడా చంపకుండా విడిచిపెట్టిందన్న సంగతి దెయ్యాల రాజుకు తెలిసింది. ఆ విషయాన్ని ఆయన దేవతల రాజుకు జరూరు వర్తమానం పంపించాడు. దేవతల రాజుకు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన ఆ నీటి దెయ్యాన్ని ఒక దేవతగా మార్చేశాడు. దేవతగా మారిపోయిన నీటి దెయ్యం స్వర్గానికి వెళ్ళిపోయింది. అయితే వెళ్లే ముందు తన మిత్రుడైన బెస్తవాడికి ఒక బంగారు నాణాల సంచి ఇచ్చింది. ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటూ బెస్తవాడు సుఖంగా బతికాడు. బేతాళ కథలు తెలుసుకోకూడని సత్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా,
నీవు ఏదైనా సత్యాన్ని తెలుసుకోకోరి ఈ అపరాత్రి సమయంలో ఎలా శ్రమపడుతున్నావా? అయిన పక్షంలో నీ ప్రయత్నం మానటం మంచిది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు సత్యాన్ని తెలుసుకోవటం చాలా అపాయకరం. ఈ విషయం నిరూపించటానికి నీకు రసలుబ్ధ మహారాజు కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం రసలుబ్ధ మహారాజని ఉండేవాడు. ఆయనకు ముగ్గురు భార్యలు. ముగ్గురూ కూడా అసమాన సౌందర్యవతులు. ఏ ఒక్కరిని చూసినా ప్రపంచంలో అంత సౌందర్యవతి మరొకతి ఉండదు అనిపించేది. అటువంటి అపురూప లావణ్యవతులు ముగ్గురు తనకు భార్యలైనందుకు రాజు సంతోషంతో పొంగిపోయేవాడు. ఒక వేసవికాలపు పండు వెన్నెల రాత్రి తన ముగ్గురు భార్యలతోనూ మిద్దె మీద చల్లగాలికి శయనించి ఉండగా ఒక రాత్రి వేళ రాజుకు మెలకువ వచ్చింది. పిండి ఆరబోసినట్టున్న వెన్నెలలో నిద్రించే తన భార్యలు అప్సరసలను మించి ఉన్నట్టు రాజుకు తోచింది. అంతలోనే ఆయనకొక సందేహం వచ్చింది. తన భార్యలు ముగ్గురు లోకల్లో అందరు స్త్రీల కన్నా చక్కనివారే. కాని వారిలో ఎవరు ఎక్కువ చక్కనిది? ఈ సందేహం తీర్చుకునేటందుకై రాజు ఒక్కొక్క భార్యనే మళ్ళీ మళ్ళీ చూశాడు. ఎంతసేపు చూసినా ఆయనకు వారి సౌందర్యంలో కొంచెం కూడా తారతమ్యం తెలియలేదు. ఆయన అనుమానం తీరనేలేదు. అంతకంతకు రాజుకు ఈ నిజం తెలుసుకోవాలన్న ఆరాటం హెచ్చిపోయింది. ఆయన ఆ రాత్రి మరి నిద్రపోనే లేదు. తెల్లవారగానే రాజు నిత్యకృత్యాలు తీర్చుకుని సభాభవనానికి వెళ్ళాడు. ఆయన మంత్రి నయనేత్రి అనేవాడు ఆయనను చూస్తూనే, మహారాజా, తమ కళ్ళు నిద్రలేనట్టుగా ఎర్రగా ఉన్నాయి. కారణమేమిటి అని అడిగాడు. మంత్రి, ఒక్క సందేహం నా తలలో ప్రవేశించి తెల్లవార్లు నాకు నిద్ర లేకుండా చేసింది. ఇప్పటికీ ఆ సందేహం తీరనే లేదు. అదేమిటంటే, నా ముగ్గురు భార్యలలోనూ ఎక్కువ అందగత్తె ఎవరు? ఎంత ఆలోచించినా సమాధానం దొరకటం లేదు అన్నాడు రాజు. మహారాజా, దానిని బట్టే ముగ్గురు రాణులు సమాన సౌందర్యవతులని హెచ్చుతగ్గులకు ఓర్చలేని తనాలకు అవకాశం లేదని తెలియటం లేదా? మీరా విషయమై మనసును బాధపడనీయకండి అన్నాడు మంత్రి నయనేత్రి. అలా కాదు మంత్రి, నాకు ఈ విషయం నిజం తెలిసి తీరాలి. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు రాజు. రాజుగారి మనస్సును ఈ పెడమార్గం నుంచి మళ్లించటం సాధ్యం కాదని నయనేత్రి గ్రహించాడు. ఆయన రాజుతో, మహారాజా, మన నగరానికి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చాడు. అతడి పేరు కాంతిగ్రహుడు. స్త్రీ సౌందర్యాన్ని అంచనా కట్టటంలో అతనికి సామాన్యులైన వారు మూడు లోకాలలోనూ లేరని ప్రతీతి. అతన్ని పిలిపించి ముగ్గురు రాణులను చూపండి. ముగ్గురిలోనూ ఎవరి సౌందర్యం ఉత్కృష్టమైనదో అతను తూచినట్టు చెప్పగలుగుతాడు అన్నాడు. రాజు ఈ సలహాకు ఎంతో సంతోషించి కాంతిగ్రహుణ్ణి పిలిపించి ఒక గదిలో అతనితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ సమయంలో రాజుగారు ముందుగానే చేసిన ఏర్పాటు ప్రకారం ముగ్గురు రాణులు ఒకరి తర్వాత ఒకరుగా రాజుగారు కూర్చున్న గది గుండా నడిచి వెళ్లారు. మొదటి రాణిని చూసినప్పుడు కాంతిగృహుడు కొయ్యబారిపోయినట్టుగా అయిపోయాడు. రెండవ రాణి కనిపించగానే అతని శరీరం కొద్దిగా జలధరించింది. మూడవ రాణి అటుగా వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ యువకుడి ముఖం వివర్ణమైంది. ముగ్గురు వెళ్ళిపోయాక రాజు కాంతిగృహుడితో, బ్రాహ్మణుడా, నీవు సౌందర్య నిపుణుడవని విన్నాను. ఇప్పుడు ఈ గది గుండా నడిచి వెళ్ళిన ముగ్గురు రాణులను చూశావు కదా, వారిలో ఎవరి అందం హెచ్చో చెప్పు చూద్దాం అన్నాడు. కాంతిగ్రహుడు తనలో తాను ఈ విధంగా వితర్కించుకున్నాడు. రాజుగారి అభిమాన భార్య ఎవరో తెలుసుకోకుండానే ఎవరు అందంలో ఎక్కువైనది చెప్పటం క్షేమం కాదు. తన అభిమాన భార్య అందరికన్నా అందగత్తె కాని పక్షంలో రాజుగారికి తప్పక ఆగ్రహం కలుగుతుంది. అదీకాక ముగ్గురు రాణులలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారని చెప్పినా మిగిలిన ఇద్దరికీ తన మీద కోపం వచ్చి ఏదో విధంగా తన ప్రాణాలు తీయిస్తారు. ఇలా ఆలోచించుకున్న వాడై కాంతిగ్రహుడు రాజుగారి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగి ఉండి కూడా, మహారాజా, ఆలోచించుకోవటానికి నాకు రేపటి దాకా వ్యవధి ఇవ్వండి అని వినయంగా అడిగాడు. రాజు ఇందుకు సమ్మతించి కాంతిగ్రహుణ్ణి పంపేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు వెళ్ళిపోయాక నయనేత్రి రాజుతో, మహారాజా, ఈ యువకుడు మీరడిగిన ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా ఆలోచించటానికి రేపటి దాకా వ్యవధి అడిగాడు. అతను నిజం చెప్పటానికి భయపడుతున్నాడని, ఈ రాత్రే అతను నగరం విడిచి పారిపోతాడని నా నమ్మకం అన్నాడు. ఈ మాట విని రాజు ఆరాటపడి ఆ బ్రాహ్మణ యువకుడికి తెలిసిన విషయం మనం గ్రహించటానికి ఏమిటి ఉపాయం అని అడిగాడు. మహారాజా, అందుకు తగిన ఉపాయం నేను ఆలోచిస్తాను. మీరు విచారించకండి అని నయనేత్రి ఒక పథకం వేశాడు.
ఆయన ఎత్తు పారింది. కాంతిగ్రహుడి అంచనా ప్రకారం ముగ్గురు రాణులలోనూ ఉత్తమ సౌందర్యవతి ఎవరో రాజుకు తెలిసిపోయింది. ఆయన ఆ రాణి పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటూ మిగిలిన ఇద్దరు భార్యలను అలక్ష్యంగా చూడసాగాడు. అది గమనించి ఆ ఇద్దరు రాణులు మూడవ రాణికి మందు పెట్టి చంపించారు. ఈ నేరం బయటపడింది. రాజుగారు ఆగ్రహవేశుడై తన ఇద్దరు రాణులకు మరణదండన విధించాడు. ఈ విధంగా రాజుగారి సంశయం అప్సరసల్లాంటి ఆ ముగ్గురు రాణులను నిర్మూలించేసింది. జ్ఞాని అయిన మంత్రి నయనేత్రి సలహా వినక రాజు గోతిలో పడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కాంతిగ్రహుడికి తెలిసిన సత్యాన్ని బయటపెట్టటానికి నయనేత్రి ఏమి ఉపాయం చేసి ఉంటాడు? అది సాధ్యమయ్యే పనేనా? నయనేత్రి వేసిన పథకం ఎలాంటిదై ఉంటుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నయనేత్రి కాంతిగ్రహుడి మనోభావం తెలుసుకోవటం ఏమీ కష్టం కాదు. ఆ యువకుడు సౌందర్య నిపుణుడు. రాజు భార్యలు అపురూప సౌందర్యవతులు. వారు రాసినట్టుగా 3 ప్రేమలేఖలు సృష్టించి ముగ్గురు అతన్ని ఒక వేళకు వేరువేరు సంకేత స్థలాలకు రమ్మన్నట్టు ఆహ్వానాలు పంపితే అతను 3 చోట్లకు ఒకే కాలంలో వెళ్ళలేడు కనుక తనకు అందరికన్నా ఎక్కువ సౌందర్యవతి అనిపించిన రాణి రమ్మన్న చోటికి వెళతాడు. మంత్రి నియమించిన చారులు అతని వెంట రహస్యంగా ఉండి అతను ఎక్కడికి వెళ్ళినది తెలుసుకుని ఆ సంగతి మంత్రికి చెబుతారు. ఆ ప్రదేశం ఏ రాణి పేర సృష్టించిన లేఖలో ఉండే సంకేత స్థలమో మంత్రికి తెలుసు కనుక ఆమె మిగిలిన ఇద్దరికంటే సౌందర్యవతి అని తెలిసిపోతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. జాతక కథలు సూర్యునితో పందెం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు చిత్రకూట పర్వత ప్రాంతాన 90,000 హంసలు నివసిస్తూ ఉండేవి. ఆ కాలమందే బోధిసత్వుడు ఒక హంసగా జన్మించాడు. ఈ హంస అనేకమైన సుగుణాలతో పాటు అపరిమితమైన వేగం కలిగి ఉండటం చేత 90,000 హంసలకు అది పెద్దదైంది. ఇన్ని ఉత్తమ గుణాలు, శక్తులు గల ఈ హంసల పెద్దకు రాజహంస అని పేరు. ఒకనాడు రాజహంస తన గుంపుతో సహా సరోవరంలో విహరించి ఇంటికి మరలుతూ కాశీరాజ్యం కూడా రావటం తటస్థించింది. బ్రహ్మాండమైన ఆ పక్షుల గుంపు చూస్తే కాశీరాజ్యమంతటా బంగారు చాందిని పరిచినట్టుగా ఉంది. కాశీరాజు ఆశ్చర్యంతో అటు పరికించాడు. ఆ పక్షులన్నింటిలోనూ చుక్కలలో చంద్రుడిలా వెలిగిపోయే రాజహంస కాశీరాజును మరింత ఎక్కువగా ఆకర్షించింది. ఆ రాజహంసలో మంచి టీవీ, తేజస్సు మొదలైన రాజలక్షణాలు ఉండటం కాశీరాజు గమనించాడు. దివ్యమైన పుష్పమాలికలు, పూజా ద్రవ్యాలు తెప్పించి వాటితో రాజహంసకు స్వాగతమిచ్చాడు. ఘనమైన ఈ స్వాగతం ఆప్యాయంతో అందుకున్నది రాజహంస. తన పరివారంతో కూడా కొన్నాళ్లు అక్కడ ఉండి కాశీరాజు ఆతిథ్యం పొంది ఇంటికి మరలిపోయింది. ఆ క్షణం నుంచి కాశీరాజుకు రాజహంస పైన గల మమత మరింత అతిశయింపసాగింది. ఇప్పుడు ఆయన మనస్సంతా రాజహంసపైనే ఉంటున్నది. అహర్నిశలు దానిని గురించే తలంపు. ఏ క్షణమందు ఏ దిశ నుండి ఆ రాజహంస వస్తుందో అని 1000 కళ్లతో కనిపెట్టి చూస్తూ ఉండేవాడు. ఒకనాడు చిత్రకూట పర్వత ప్రాంతమందలి హంసలలో 2 చిన్నారి హంసలు రాజహంస వద్దకు వచ్చి, రాజా, మాకు సూర్యునితో పందెం కడదామని సరదాగా ఉంది అంటూ వాటి మనసులోని ఉద్దేశం వెల్లడించాయి. ఈ మాటకు రాజహంస, ఓసి కూనలారా, సూర్యుడితో ఏవిటి మీరు పందెం కట్టేది? విడ్డూరం! సూర్యుని వేగం ఎంతటితో మీకు తెలియదు. కనుకనే అజ్ఞానంలో పడ్డారు. మీరు ఆయనతో పరిగెత్తలేరు సరికదా, పందెంలో మీకు ప్రమాదము, ప్రాణాపాయము కూడా కలగవచ్చు. అందుచేత మీరిద్దరూ ఈ పిచ్చి ఊహలు కట్టిపెట్టండి అనే హితవు చెప్పింది. హంసపిల్లలకు ఆ హితవు నచ్చలేదు. మళ్ళీ మరొకనాడు పోయి రాజహంసను అనుమతి కోరాయి. ఈసారి అలానే చెప్పింది రాజహంస. అంతటితోనైనా ఊరుకోకుండా మూడోసారి పోయి మళ్ళీ అడిగాయి పిల్లలు. ఈ మారు రాజహంస అంగీకరించలేదు. ఇది పని కాదని తలచి తమ సత్తువ తెలియని హంసపిల్లలు 2 యజమానికి తెలియకుండానే యుగంధర పర్వత శిఖరానికి ఎగిరిపోయాయి. ఈ శిఖరం సూర్యమండలానికి తాకుతున్నదా అనిపించేటంత ఎత్తయింది. కనుక ఆ శిఖరం మీద మకాం చేసి సూర్యునితో పందెం వేద్దామని హంసపిల్లల ఊహ. యథాప్రకారం రాజహంస తన పరివారాన్ని లెక్క చూసుకోగా 2 హంసలు తగ్గాయి. జరిగిన సంగతి గ్రహించి అది విచారించింది. విచారిస్తే లాభమేముంది?
వాటిని ఎలా అయినా రక్షించాలి అనుకున్నది. వెంటనే తను కూడా యుగంధర పర్వత శిఖరానికి చేరుకుని హంస పిల్లలకు తెలియని విధంగా ఒక చోట కూర్చుంది. సూర్యోదయం కాగానే హంసపిల్లలు సూర్యునితో పాటు ఎగరసాగాయి. రాజహంస కూడా వాటిని అనుసరించింది. హంసపిల్లలు రెండింటిలో చిన్నది మధ్యాహ్నం వరకు ఎగిరి రెక్కలలో మంట పుట్టి సోలి పడిపోయింది. పడిపోయేటప్పుడు దానికి రాజహంస కనపడగా, రాజా, నా వల్ల కాలేదు, ఓడిపోయాను అన్నది నిస్పృహతో. అప్పుడు రాజహంస, పర్వాలేదు, నేనున్నానుగా అంటూ మంచి మాటలతో దానిని రెక్కలపైకెక్కించుకుని పోయి ఇంటి వద్ద తక్కిన గుంపుతో చేర్చింది. మరికొంచెం సేపటికి రెండవ హంస పిల్లకు కూడా రెక్కలలో సూదులు పొడిచినట్టు బాధ కలిగి సోలిపోయింది. అది రాజహంసను చూసి నిస్పృహతో దీనంగా పలికింది. దానికి కూడా రాజహంస ధైర్యం చెప్పి రెక్కలపై ఎక్కించుకుని చిత్రకూటం చేర్చింది. ఈ విధంగా తన పరివారంలోని 2 పక్షులు ఓడిపోవటం సహించలేక రాజహంస తనే పందెం వెయ్యాలని బయలుదేరింది. చెప్పనలవి కాని సహజ వేగం కల రాజహంస ఎగరటం ప్రారంభించిన కొద్దిసేపట్లోనే సూర్యబింబాన్ని కలుసుకోవటం, దాటిపోవటం కూడా జరిగింది. సూర్యుని సత్తువ ఎంతటితో చూద్దామనుకున్నది కాని రాజహంసకు పందెం ఎందుకు? దీనివల్ల దానికి కలిసి వచ్చేదేమిటి? కనుక ఇష్టం వచ్చినట్టు కొంచెంసేపు చుట్టి చుట్టి చివరకు అలసట చేత భూలోకానికి దిగివచ్చి కాశీరాజ్యం చేరుకున్నది. కన్నులు కాయలు కాచేటట్టు కనిపెట్టుకుని ఉన్న కాశీరాజు రాజహంసను చూడగానే తన్మయుడైపోయాడు. రాజహంసను తన బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టి బంగారు పళ్ళెంతో పాయసం, బంగారు కలశతో చల్లటి పానకం తెచ్చి దాని ముందు పెట్టారు. అది కొంచెం స్థిమితపడ్డ తర్వాత రాజు కుశల ప్రశ్నలు ప్రారంభించాడు. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది రాజహంస. అది చెప్పినదంతా విని రాజు, పక్షిరాజా, సూర్యునితోనే పందెం కట్టి అతనిని మించిన నీ ప్రజ్ఞ ఎటువంటిదో చూడవేడుకగా ఉన్నదన్నాడు. అప్పుడు రాజహంస రాజుకు తన శక్తిని చూపించదలచి, రాజా, నీ రాజ్యంలో మెరుపు మెరిసేటంత కన్నా వేగంగా బాణం వదలగల మేటి వీలుకాండ్రు ఉంటే వారిలో నలుగురును ఇక్కడికి రప్పించు అన్నది. రాజు విలుకాండ్రను పిలిపించాడు. ఉద్యానవనంలో ఒక నలుచదరపు స్తంభం ఉన్నది. విలుకాండ్రు నలుగురును ఆ స్తంభం నాలుగు వైపులా నించోపెట్టింది రాజహంస. తర్వాత తన మెడకు ఒక గంట కట్టుకుని స్తంభం పైన కూర్చున్నది. నేను సంజ్ఞ చేయగానే మీరు నలుగురు బాణాలు వదలండి. నేను ఎగిరి వెళ్ళి మీ ఒక్కొక్కరి బాణమే తెచ్చి మీ ముందు పెడతాను. అయితే నా మెడలో ఉండే గంట చప్పుడు వల్లనే మీరు నా గమనాన్ని తెలుసుకోగలరు కానీ నన్ను కంటితో చూద్దామంటే ఎంత మాత్రం సాధ్యం కాదు అని చెప్పింది. ఆ ప్రకారమే మెరుపు మెరిసేటంతటలో విల్లుకాండ్రు వదిలిన 4 బాణాలు తెచ్చి రాజహంస వాళ్ళ ముందు పెట్టింది. రాజు పరివారము ఆశ్చర్యభరితులయ్యారు. రాజా, చూశావా నా వేగము? ఇది నేను అతి మెల్లగా ఎగిరినప్పటి కనీసపు వేగం అన్నమాట. దీన్ని బట్టి అసలు వేగం అనేది ఎటువంటిదో ఊహించగలవేమో చూడు అన్నది. ఆత్రంతో రాజు, పక్షిరాజా, నీ వేగం ఎటువంటిదో మచ్చు చూడగలిగాము. మరి ఇంతకు మించిన వేగం మరెవరికైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. అందుకు రాజహంస, లేకేమి, నేను నా శక్తి అంతా వినియోగించి అత్యంత వేగంగా ఎగిరినప్పటికీ నాకంటే 1000 రెట్ల వేగంతో పరుగు తీసే మహాశక్తి ఒకటి ఉన్నది. అదే కాలం అనే సర్పం. ఆ కాలసర్పం అనుక్షణం ఈ ప్రపంచంలో జీవులను వర్ణింపతరం కాని ప్రచండ వేగంతో నాశనం చేస్తున్నది అని చెప్పేసరికి రాజు భయంతో కంపించిపోయాడు. అప్పుడు రాజహంస రూపంలో ఉన్న బోధిసత్వుడు కాశీరాజుకు ఈ విధంగా తత్వబోధ చేశాడు. రాజా, కాలసర్పం ఒకటి ఉన్నదన్న మాట గుర్తుంచుకున్న వాళ్లకు భయపడ పనే లేదు. నీతిమంతుడెవై ధర్మాత్ముడెవై పరిపాలన సాగించేటంత వరకు నీకు ఎవ్వరి వలను ఎట్టి భయము లేదు. కనుక నీ విధులు నీవు సక్రమంగా నెరవేర్చుకో అని హితవు చెప్పాడు. బోధిసత్వుడు చెప్పిన హితవు ప్రకారం కాశీరాజు ధర్మపాలన చేసి కీర్తి గడించాడు. మరిన్ని మంచి కథల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.